నా పేరు కోటేశ్వరరావు, ముత్తాయిపాలెం. అమరావతి ఒకటే రాజధాని అయితే బాగుంటుందనే అభిప్రాయం. అంతే. అభివృద్ధి పనులు జరగతలేదు అనుకుంటా. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల లోపల ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అయిన పనులు ఏం జరగల. ఏ ఊరండి? అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఎక్కడ ఏం కనిపించలేదు. పరిపాలన పరంగా అయితే మాత్రం పరిపాలన అభివృద్ధి పరంగా అయితే ఎక్కడ లేదు. వానరగపతి పరిపాలన అంటే పల్లెటూరులో అయితే మాత్రం ఏం చేయలేదు సార్. ఆయన మాకైతే ఏం చేయలే. ఒక రాజధాని చేసి సార్ ఒకటే కరెక్ట్. మీ పేరు సార్? అబ్రహం. ఏ ఊరండి? ఎంప్లాయీస్ విషయంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంది, అది మాట వాస్తవం. మాకు 2018 నుంచి డిఎల్ కానీ లేకపోతే పిఆర్సీ ఏరియర్స్ కానీ ఇలాంటివన్నీ ఏమి లేవు. ఓల్డ్ ఏజ్ కదా పెన్షనర్స్ అంటే. ఓల్డ్ ఏజ్ అంటే 80-90 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటున్నారు. మరి అది 1వ తారీఖున ఇచ్చేవాళ్ళు. ఇన్ని సంవత్సరాలు మరి ఈ సమస్య రాలేదు. ఈ 2 ఇయర్స్ నుంచో 3 ఇయర్స్ నుంచో ఇది ఫేస్ చేస్తున్నారు. కొంచెం ప్రాబ్లమాటిక్ గానే ఉంది. నా పేరు కృష్ణారావు పాల. బాపట్ల రైలు పెట్టుకోండి. 3వ వార్డు. 3 రాజధాని లేదు సార్. ఒక్క రాజధాని ఉంటే ఏదన్నా ఉపయోగం పడుతుంది, కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదు. 3 రాజధాని వల్ల వాళ్ళ భూములైనా పెంచుకోవడం రేట్లు తప్ప 3 రాజధానులు ఉపయోగం లేదు. ఏమీ జరగట్లా. లిక్కర్ మాఫీ అంతా అది. ఆ సొమ్ము 50 రూపాయలు కోట తీసుకొచ్చి 150 రూపాయలు పెట్టి ఆ డబ్బుతో పథకాలు బటన్ నొక్కుతున్నాం, ఈ నొక్కుతున్నాం, అంతేగాని ఏమీ లేదు. 50 రూపాయలు తాగాను కోట నేను, ఇప్పుడు 150 రూపాయలు. అది మద్యం మీద నడుస్తుంది ప్రభుత్వం. మద్యం లేకపోతే ప్రభుత్వం లేదు. 3 రాజధానులు అనవసరం. ఒక రాజధాని చేయడానికే కావాలి. అసలు ఒక రాజధాని అయితే సరిపోదు, అక్కడ 3 అనవసరం. అక్కడ ఏ పని చేశారు కాబట్టి ఆయన ఏదో పథకాలు అనవసరమైన పథకాలని పెట్టాడు, కానీ అవి దేని పట్టి ఆటోలు 10,000 ఇవన్నీ అవసరమా? చాలా అభివృద్ధి పని అంటే ఏం లేదు. పథకాలు తప్పితే రెండో విజయం లేదు. అభివృద్ధి అనేది లేదు అసలు. ఏ ఊరండి? ఏటూరండి. మాకు నచ్చలేదండి. ఎందుకంటే వాడు చేసే మాటలే నా మాత్రం అట్లా. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఏం పట్టించుకుంటలేదు. మన 3 సెంట్లు కడిగి చోట్లు ఇచ్చారు, అది ఆలు లేదు పోలు లేదు. అదే నీళ్ళు కట్టుకోమని చూస్తున్నారు, కానీ ముందు రావట్లేదు. వచనాలు పట్టలేం కాదు. నీ పేరేంది? ఇబ్రాహీం. ఏ ఊరు? ఏం జగన్ చెబుతానంటే నేనేం చెప్పేది, జగన్ స్థలాలు ఇచ్చారు, అంతా ఇచ్చారు, ఇల్లు కట్టుకోమన్నారు. మీద చెప్తే పూరిలో గిరిలో కట్టించుకునేవాళ్ళు. మాకు డాబాలు దీపాలు కావాలని చెప్పడానికి నేను డబ్బులు యాడ్ నుంచి వచ్చినాయి. డబ్బులు ఆగిపోయినాయి, 2 నీళ్ళు ఆగిపోయినాయి. నేను అంతే. కొనరకపోతే ఎవరికి బాగానే ఉంది. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఏందో అన్నంలో ఏదో కూర చికెన్ వేసినట్టు పెట్టి మమ్మల్ని ఏడిపోతున్నారు. కావాలి అంటే మమ్మల్ని కాపాడి లేబర్ని రిక్షా దొక్కేవాడిని. ఈ రిక్షాలు వచ్చిన కాడి నుంచి ఆటోలు ఇచ్చారు, కానీ మా నోటి గారు కూడుకుంటేది రిక్షా వాడి సంగతే పట్టించుకుంటున్నా. మీ పేరు? ఏ ఊరు? ఈ ఊరే అయిపోయింది. లేకపోతే నాశనం చేశారు, అందరు నాశనం చేశారు. ఏం చేసేది? చంద్రబాబు వస్తేనే అయ్యి అభివృద్ధి జరుగుద్ది.